హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. నిజంగా నాయకుడు అంటే ఇలా ఉండాలి, నిజంగా లీడర్ అంటే ఇలా మాట్లాడాలి అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా ఉన్న బసవతారక హాస్పిటల్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మేం ఈ స్థాయికి రావడానికి కారణం తెలుగుదేశం పార్టీయే. ఏ కారణం చేతైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించాడో కానీ మాకైతే ఈ రోజు ఇలా అవకాశాలు రావడానికి కారణం మాత్రం తెలుగుదేశం పార్టీయే అని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహానుభావుడి తనయుడు అయిన అన్న నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క హాస్పిటల్ వల్ల ఎంతో మంది పేదలకు సేవ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆయనకు మా యొక్క సపోర్ట్ ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవచ్చారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అభివృద్ధిలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడే అవకాశం ఇప్పుడు వచ్చింది, నేను వదులుకోను. ఇన్నాళ్ళు అంటే మొన్న ఏపీ ఎన్నికల కంటే ముందు వరకు రోజుకు 12 గంటలు పని చేస్తే చాలు అని అనుకున్నాను. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుండి అనుకుంటున్నాను, మా అధికారులకు కూడా ఇదే సూచించాను. అవతలి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తే మనం 12 గంటలు పనిచేస్తే ఏం బాగుంటుంది. ఆయనలాగే మనం కూడా 18 గంటలు పని చేయాలి, అభివృద్ధిలో ఆయనతో పోటీ పడాలి, ఆయనకు మించిన అభివృద్ధి మనం చేసి చూపించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉంటారు, నిత్యం ప్రజల్లో ఉంటారు. అసలు విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నిత్యం ఏదో ఒక సమావేశాలు, సమీక్షలు, ప్రోగ్రామ్స్ ఇలా బిజీగా గడుపుతున్నారు. అసలు రెస్ట్ తీసుకోకుండా తెలంగాణ కోసం పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మధ్యాహ్నం చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 3-5 గంటలకు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండే వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు పని చేస్తుంటారు. అవన్నీ రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి చూశారు. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగే, చంద్రబాబు నాయుడు కన్నా మించి తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. అయితే ఏదేమైనా సరే కానీ నాయకుల మధ్య ఇలా ఉండాలి పోటీ, అంటే అభివృద్ధి గురించి పోటీ ఉండాలి తప్పితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గొడవలు లేదా ప్రతిపక్ష నాయకులతో గొడవలు పెట్టుకొని వాళ్ళని ఇరుకున పెట్టే ప్రయత్నం, లేకుంటే మా రాష్ట్రంలో నీకు ఎంత ఇస్తాం, మీ రాష్ట్రంలో నాకు ఎంత ఇవ్వండి అని బిజినెస్ మాట్లాడుకునే రోజులు మాత్రం పోయాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మనసుకు తాకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా అభివృద్ధి విషయంలో పోటీ పడితే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా ఏ నాయకుడు కూడా మనకు తెలిసినంత వరకు ఆలోచించరు. ఎంతసేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యన మంచి సమన్వయం ఉండడం, ఈయనకి వెళ్ళిపోయడం, ఈయనకి వెళ్ళిపోయడం. గత 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ఏడ్చింది. సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడని చెప్పవచ్చు. నిజంగా హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. వాళ్ళు కూడా పలు సందర్భాల్లో హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పుకొస్తారు. సో సైబరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేదే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ అన్నా కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారే మనకు గుర్తొస్తుంటారు. సో అలాంటి అభివృద్ధి చేసిన నేతతో రేవంత్ రెడ్డి గారు పోటీ పడుదామని అనుకోవడంతోనే మన తెలంగాణ అభివృద్ధి గురించి మనం కలలు కనొచ్చు ఇక. ఎందుకంటే విశ్రాంతి తీసుకోకుండా నిత్యం పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడితో పోటీ పడి నేను కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం మాత్రం చాలా గొప్ప మాటలని చెప్పవచ్చు. నిజంగా రేవంత్ రెడ్డి మాటలు వింటే మాత్రం ఈరోజు ప్రతి ఒక్క తెలుగు బిడ్డకు చాలా ఆనందం వేస్తుందని చెప్పవచ్చు. ఇలా అభివృద్ధి కోసం పోటీ పడే నాయకులు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారని.